హాయ్ గాయ్స్, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు విఆర్ఎస్ బ్లాగ్. ఇప్పుడు మన రుద్ర ఆర్ట్స్ అయితే వచ్చినాం అనమాట. ఇక్కడ చూస్తే 1 ఫీట్ నుంచి 12 ఫీట్ దాకా అన్ని విగ్రహాలు అయితే ఉన్నాయన్నమాట. సో బుకింగ్స్ కూడా ఓపెన్ అయినా అనమాట. సో మీకు ఒక్కొక్క విగ్రహం గురించి డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను, వీడియో చూడండి. సో మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇది మన దగుడు సేట్ గణేష్. ఆల్మోస్ట్ అన్ని రెడీ అయిపోయినాయి అనమాట. ఫినిషింగ్ అంతా చూడొచ్చు. ఇది ఒక 8-7 ఫీట్ ఉంటాయి ఆల్మోస్ట్. బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి అనమాట. మీరు ఇప్పుడు వచ్చి బుకింగ్స్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది అనుకుంటున్నాను. మీరు ఇప్పుడు చూడొచ్చు, ఇది మన మహారాష్ట్ర స్టైల్ నుంచి చేసిన వినాయకుడు అనమాట. వెనకాల అయితే మన ఆంజనేయ స్వామి, ఇంకా సీతామాత, ఇంకా సో మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్మోస్ట్ ఇది ముంబై ఫినిషింగ్ అనమాట. వెనకాల చూస్తే మన ఆంజనేయ స్వామి, ఇంకా చాలా వెరైటీ స్టైల్లో ఉన్నది ఈ విగ్రహం, చాలా స్టైల్ గా. సో మీరు ఇది చూస్తే 7-8 ఫీట్స్ ఉంటాయి అన్నమాట. సో మీరు ఇప్పుడు వచ్చి బుకింగ్ చేసుకుంటే చాలా మంచిగా ఉంటుంది. సో నెక్స్ట్ వస్తే ఇది మన దగుడు సేట్ మహారాజ్ అనమాట. సో దీనికి చమ్కీలు అన్నీ ఏం లేదన్నమాట, నార్మల్, చాలా బొజ్జ కనపడేది అనమాట. ఇది ఒక 10 ఫీట్ ఉంటుంది అనమాట. సో చూస్తే చమ్కీలు అది నార్మల్ ఉందన్నమాట, చూడండి నార్మల్ ఉంది. సో మన నెక్స్ట్ వస్తే పగడి గణేష్. ఇది ఆల్మోస్ట్ చూస్తుంటే ఆల్మోస్ట్ డిజైన్ అయితే సూపర్ ఉన్నాయి. మీరు ఇప్పుడు చూస్తే ఇది మన మహారాష్ట్ర స్టైలే, కానీ క్లాత్ ఫినిషింగ్ అనమాట. సో ఇంకా దీనికి ఇంకా డిజైన్ ఏం పెట్టలేదు అనమాట, చమ్కీ అని. సో పెట్టినాక మళ్ళీ మీకు చూపెడతాం. సో ఇప్పుడు నుంచి 6-7 ఫీట్స్ గణేష్ అయితే చూసినాం. ఇప్పుడు నెక్స్ట్ 12 నుంచి 13 దాకా ఫీట్స్ గణేష్ చూడబోతున్నాం పదండి. సో మీరు ఇది చూడొచ్చు, ఆల్మోస్ట్ 13 ఫీట్ వినాయకుడు అనమాట. బ్యాక్గ్రౌండ్ చూస్తుంటే చాలా చాలా మంచిగా డిజైన్ చేశారు అనమాట. సో ఇది ఒక వెరైటీ స్టైల్ అనమాట. కింద సింహం, ఇంకా సైడ్ కి ఏనుగు లాంటి డిజైన్లు. సో ఇది ఒక 13 ఫీట్స్ అని ఉంటాయి అనమాట. సో ఇలాంటి గణేష్ చాలా ఉన్నాయి అనమాట. ఇప్పుడు అక్కడికి వస్తే ఇది ఆల్మోస్ట్ మన ముంబై స్టైల్ అనమాట. సింహం, ఇంకా క్లాత్ ఫినిషింగ్ చూస్తే ఆల్మోస్ట్ ఇది 13-14 ఫీట్ అనమాట. ఇలాంటి విగ్రహం ఒక 5-6-7-8 ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే ఆల్మోస్ట్ ఫినిషింగ్ అన్ని అయిపోయాయి అనమాట. బుకింగ్స్ కూడా ఓపెన్ అయినాయి. సో మీరు ఎంత త్వరగా బుకింగ్స్ చేసుకుంటే అంత మంచిది అనమాట. సో ఇక్కడ సింహం, ఇంకా క్లాత్ ఫినిషింగ్ అన్ని అయిపోయినాయి అనమాట. సో ఇది సేమ్ డిజైన్ అనమాట, ఆల్మోస్ట్ సేమ్ డిజైన్, కానీ సింహం లేదు, అందులో సింహం ఉంది, ఇందులో సింహం లేదు అంతే. బ్యాక్గ్రౌండ్ కూడా చాలా మంచిగా ఉంది అనమాట. సో ఇది సేమ్ ఫీట్ గణేష్. సో నెక్స్ట్ వస్తే గాయస్, మనం నెక్స్ట్ వినాయకుడి దగ్గర వచ్చే బ్యాక్గ్రౌండ్ లోనే వినాయకుడు ఉన్నాడు, అక్కడ ఉన్నారు. ఇక ఇది చూస్తే ఇది ఆల్మోస్ట్ ఇది కూడా ముంబై స్టైల్ అనమాట, క్లాత్ ఫినిషింగ్ అనమాట. సో ఇక్కడికి వచ్చి చూస్తే వెనుక మన మూషికరాజు ఉన్నారు. ఇంకా నెక్స్ట్ వస్తే ఒక విగ్రహం గురించి వస్తే, ఇక్కడ ఇదే చాలా హైలైట్ ఉన్న విగ్రహం ఈ ఫామ్ లో, మన శివయ్య, ఇంకా వినాయకుడు. ఇక్కడ చూస్తే నంది కూడా ఇక్కడ ఉన్నారు. వెనక చూస్తే పాము బ్యాక్గ్రౌండ్ లో. ఆల్మోస్ట్ సూపర్ ఉన్నాయి ఫినిషింగ్ అయితే, నాకు చాలా నచ్చింది అనమాట. సో ఇది ఒక 12 నుంచి 13 ఫీట్ ఉంటుంది అనమాట. చాలా మంచి విగ్రహం. ఈ రుద్ర కళ ఆర్ట్స్ లో చాలా మంచి విగ్రహం అనమాట. అయితే మన రుద్ర కళ ఆర్ట్స్ లో ఇది చాలా మంచి విగ్రహం అనమాట. సో 13 ఫీట్స్ ఉంటాయి అనమాట ఇది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూస్తే మన మూషిక మహారాజ్ అయితే పగడి వేసుకుని వినాయకుడు పక్కనే నిల్చున్నారు అనమాట. సో బ్యాక్గ్రౌండ్ అయితే చాలా మంచిగా ఉంది, చాలా చక్కగా దిద్దారు. సో ఇక్కడ శివయ్య, ఇక్కడ పైన పాము, సో కింద నంది. సో క్లాత్ ఫినిషింగ్ అయితే హైలైట్ ఉన్నాయి అనమాట. ఇంకా చమ్కి ఇంకా టచ్ అవ్వలే ఇంకా. సో ఇక్కడ చూడొచ్చు మన రామ్ మందిర్, ఇక్కడ మన హనుమంతుడు, వినాయకుడు అయితే చాలా చక్కటిగా ఉంది. ఇది చూస్తే ఫినిషింగ్ అయితే అయిపోయింది అనమాట. వెనక రామ్ మందిర్ ఉన్నారు. ఇంకా చూస్తే కింద కదా, ఇంకా అన్ని విగ్రహాల్లో చూస్తే క్లాత్ ఫినిషింగ్ అలా ఉంటుంది అనమాట. సో ఇలాంటి విగ్రహాలు ఒక 50 సెట్స్ అనే ఉంటాయి అనమాట. మీకు ఒక్కొక్కటే చూపెడతాం.